సో బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి దేవుడికి ఇష్టడయ్యాడండి. ఆ వ్యక్తి ఎవరంటే ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడు దేవుడికి ఇష్టడయ్యాడు. కుష్టి కలిగిన వాడు దేవుడికి ఇష్టడవ్వడం అంటే చాలా అవండి బలహీనంగా ఉన్నవాడే, చాలా బలహీనం. అంటే ఆ బలహీనత ఎంత బలహీనత అంటే మనం ఆలోచన చేస్తే కుష్టి వ్యాధి రోగాలలో కన్నా భయంకరమైన వ్యాధి. ఈ రోగం వచ్చిన వాళ్ళని ఎక్కడ పెడతారు అంటే ఊరి చివరన పెడుతూ ఉంటారు. ఊరి చివరన ఉంటారు వాళ్ళు, ఊరిలోకి రానివ్వరు. ఒక ఊరిలోకి వచ్చి వాళ్ళు ఏమన్నా భిక్షాటన చేసుకుంటే వాళ్ళకి మనం ఎలా సహాయం చేస్తామంటే ఇంత చెయ్యి పైకి ఎత్తి వాళ్ళకి వాళ్ళ చేతులకు తగలకుండా ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాం. సో అదే రీతిగా మనం ఆలోచన చేస్తే కుష్టిని మనం ఆలోచన చేస్తే బైబిల్ ప్రకారంగా ఆలోచన చేస్తే కుష్టు తెల్ల కుష్టు ఉన్నది. అహరోను లేకపోతే మిరియాముకి ఆ కుష్టు వచ్చినట్టుగా బైబిల్లో మనకు తెలియచేయబడుతుంది. అదే రీతిగా మచ్చల కుష్టు కూడా ఉంది. ఇది మనం చూస్తే తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆ యొక్క కొన్ని మాటలు, వాగ్దానాలు, లేకపోతే దేవుని యొక్క ఆ కమాండ్మెంట్స్ని మనం ఆలోచన చేస్తే అక్కడ కూడా చెప్తూ ఉంటాడు, ఇలాంటి కుష్టి వచ్చిన వాళ్ళని ఊరు బయటికి తీసుకెళ్ళిపోవాలి. ఈ యొక్క మచ్చల కుష్టి అనేది వస్త్రాలకు వస్తుంది, రెండోదిగా ఇంటికి కూడా వస్తూ ఉంటుంది. వస్త్రాలకు వస్తే ఈ వస్త్రాలను తీసుకెళ్ళి ఊరు బయట తీసుకెళ్ళి దాన్ని కాల్చేయాలి. ఒకవేళ ఇంటి కనుక ఆ యొక్క మచ్చల కుష్టి కానీ వస్తే ఆ ఇంటిని శుభ్రంగా ఏం చేయాలా, పడగొట్టేసి దాన్ని ఊరి చివరన పాడేయాలి. తర్వాత మనం ఆలోచన చేస్తే కుష్టిలో కొరుకుడు కుష్టి అంటే తెలుసు కదా, మనిషికి ఉన్నటువంటి అవయవాలను తినేస్తూ ఉంటుంది. మనం చాలామందిని చూస్తూ ఉంటాం, చాలామందికి వేళ్ళు ఉండవు, కాళ్ళు ఉండవు, ముక్కు ఉండదు. సో దీన్ని కొరుకుడు కుష్టి అంటూ ఉంటారు అనమాట. ఈ కొరుకుడు కుష్టి వచ్చిన వాళ్ళని ఊరు బయట ఉంచుతారు, ఊరు లోపలికి తీసుకురారు. ఊరు లోపలికి వస్తే వాళ్ళని కొట్టి చంపేస్తారు కూడా. సో కాబట్టి అటువంటి కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి దేవునికి ఇష్టడు ఎలా అయ్యాడు? కుష్టుడు దేవునికి ఇష్టడు ఎలా అయ్యాడు అన్న విషయాన్ని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మార్కు సువార్త మొదటి అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుదాం. ఒక కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే కుష్ఠుడు దేవునికి ఇష్టడయ్యాడు. కుష్టి వ్యాధి కలిగిన వాడు అంటే ఆయన యొక్క బలహీనత ఆయనకు అడ్డు రాలేదు దేవునికి ఇష్టం అవడానికి. ఆయనకున్నటువంటి జబ్బు అడ్డు రాలేదు దేవునికి ఇష్టం రావడానికి. ఆ కుష్టి వ్యాధి కలిగిన వాడు, ఆ భయంకరమైన వ్యాధి కలిగిన వాడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఆయన ఇష్టడుగా అవడానికి ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అన్నది 2-3 లక్షణాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టడు అవ్వాలంటే, దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఏమి చేయాలన్నది ఈ యొక్క 2 వచనాల్లోనే మనకు కనబడుతుంది. మొట్టమొదటిగా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దీన్ని ఆయన ఇష్టడయ్యాడు, ఆయన ద్వారా మనము కూడా దేవునికి ఇష్టలం అవ్వాలి కదండి. సో దీన్ని రోగాన్ని నేను పాపంగా కూడా నేను అభివర్ణిస్తూ ఉంటాను. ఈ రోగము ఎంత భయంకరమైనదో పాపము కూడా అంత భయంకరమైనది. పాపము కలిగినటువంటి వ్యక్తి దేవుడికి ఇష్టడుగా ఉండలేడు. పాపం ఉన్నటువంటి వ్యక్తి దేవునికి ఇష్టడుగా జీవించలేడు. పాపం ఉన్నటువంటి వ్యక్తి దేవుడు ఇష్టపడేటట్టుగా వాడి యొక్క జీవితము ఉండదు. వాడు ఎలా అవ్వాలంటే శుద్ధుడు అవ్వాలి. శుద్ధుడు
అనే మాటను మనం ఆలోచన చేస్తే అప్ టు బాటం అంతా కూడా తల నుండి అరికాల వరకు కూడా ఏ లోపము లేనటువంటి వాడిగా ఉండాలి. అదే రీతిగా శుద్ధుడు అనే మాటకు అర్థం ఏంటంటే పాపము లేని వాడుగా కూడా ఉండాలి. శుద్ధుడు అవ్వాలి. శుద్ధుడైతేనే దేవునికి ఇష్టంగా ఉంటాం. ఈ రోజున ఈ యొక్క వాక్య భాగాన్ని మన జీవితాలు కూడా అన్వయించుకోవాలి కదండి. ఈ రోజున మనము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. దేవుని రక్తము చేత కడగబడ్డాం. కడగబడిన మనము దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధుల సహవాసముగా కూడి ఆరాధన చేయడానికి, లేకపోతే దేవుని మందిరములోనికి వస్తున్న మనము దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా లేదా అన్న విషయాన్ని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవైనా నేనైనా మనము అందరము కూడా ఆ దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనము శుద్ధులుగా ఉండాలి. మొట్టమొదటిగా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మన పాపము పోవాలి. మన పాపము ఏం చేయబడాలంటే కడగబడాలి. కడగబడితేనే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. పాపము ఉన్నంత వరకు ఏ వ్యక్తి కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరు. అది ఏ పాపమైనా. పాపం అంటే చాలామంది అనుకుంటారు వ్యభిచారమో దొంగతనమో ఇవి చేస్తే పెద్ద పెద్ద పాపాలని అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ ప్రకారంగా పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే. దేవుడు చెప్పింది కాకుండా, దేవుడు చేయమన్నది కాకుండా నీ ఇష్టానుసారంగా చేస్తే అది పాపము కింద దేవుని యొక్క వాక్యం పరిగణిస్తున్నాడు. దేవుడు నీకు ఒక సేవకుని ఏర్పాటు చేశాడు. నువ్వు ఎలా నడవాలో, ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా జీవించాలో, ఎలాగ ఈ లోకంలో బ్రతకాలో, దేవుని మందిరంలో ఎలా ఉండాలో దానిని బోధించడానికి దేవుడు తన సేవకుని ఏర్పాటు చేశాడు. ఆ సేవకుడు మాట విని నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించడానికి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శుద్ధుడు అవ్వాలంటే ఏం చేయాలి కదండి. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే శుద్ధుడు అవ్వాలి. శుద్ధుడు అవ్వాలంటే ఏం చేయాలి అన్న విషయాన్ని ఈ యొక్క 2 వచనాల నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటి వచనంలో ఒక కుష్ఠరోగి ఎవరి దగ్గరకు వచ్చాడండి? ఎవరి దగ్గరకు వచ్చాడు? నీవైనా నేనైనా శుద్ధులుగా ఉండాలి అంటే, మన పాపము పోవాలంటే, మన పాపము కడగబడాలంటే, మన పాపము నుండి మనం పరిశుద్ధులుగా చేయబడాలంటే మనం మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి రావాలంటే పాపము తీసేసి వంటి దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపము నుండి పవిత్రులుగా చేసే దేవుని దగ్గరికి మనం రావాలి. ఇక్కడ రాయబడిన బైబిల్లో మనం ఆలోచన చేస్తే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనుల, మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రయాస అంటే వ్యాధులు కావచ్చు, భారం కావచ్చు, ఏదైనా కానీ లోకంలో నువ్వు ప్రయాసతో ఉంటే ఆ ప్రయాస నుండి, లేకపోతే పాపం నుండి విడుదల పొందాలి అంటే నీవు పాపము తీసివేసి దేవుని దగ్గరికి వచ్చి తీరాలి. యాకోబు పత్రికలో రాయబడి ఉంది, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని ఉంది. దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తూ ఉంటారంటే నా యొక్క రోగాన్ని తీసేస్తాడో, లేకపోతే నాకున్న భారాన్ని తీసేస్తాడని వస్తూ ఉంటారు. మొట్టమొదటిగా దేవుని దగ్గరికి మనం ఎందుకు రావాలంటే మన పాపాన్ని తీసివేయించుకోవడానికి దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపము దేవునికి మనల్ని దూరం చేస్తుంది. పాపము దేవునికి దగ్గరగా చేయకుండా, దగ్గరకు రాకుండా పాపము మనల్ని దూరం చేస్తుంది. కాబట్టి పాపము నుండి విడుదల పొందాలి అంటే మనం ఎక్కడికి రావాలంటే పాపము నుండి విడుదల కలుగజేసి సర్వశక్తుడైన దేవుని దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వస్తేనే విమోచన, ఆయన దగ్గరికి వస్తేనే క్షమాపణ, ఆయన దగ్గరికి వస్తేనే శుద్ధుడు అవుతావు. ఈరోజు నా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనలో అనేకమైన పాపాలు ఉన్నాయి కదండి. ఏ పాపాలు అయ్యి చెప్పాలి? ఏ పాపాలు? మీరు చెప్తే బాగుంటుంది, నేను చెప్తే బాగోదు కదా. పాపాల్లో మొట్టమొదటిది ఏంటంటే దేవుని సేవకుని మాట వినం. దేవుని సేవకుడు చెప్పింది మనం వింటామంటారా? వినం. చర్చికి వస్తాం కానీ, వాక్యం వింటాం కానీ, వాక్యంలో దేవుడు సేవకుడు చెప్తుంటే, దేవుని మాటలు చెప్తుంటే, ఈరోజు నా కొరకే చెప్పాడు పాస్టర్ గారు అని పాస్టర్ గారిని తిట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. మీరు తిట్టుకోరు కదా, మీరు చాలా మంచి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. చాలామంది దేవుని యొక్క వాక్యానికి లోబడరు. దేవుడు చెబుతున్న మాట, సేవకుడు దేవుని యొక్క వాక్యము ద్వారా చెబుతున్న మాటకు లోబడరు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు దేవుని సేవకునికి, దేవుని యొక్క వాక్యానికి లోబడితే, దేవుని మందిరానికి వస్తున్న నీవు, దేవుని మందిరంలో ఆరాధిస్తున్న నీవు, దేవుని మందిరంలో పాటలు పాడుతున్నా నీవు, దేవుని మందిరములో వాక్యాన్ని చదువుతున్నా నీవు, దేవుని మందిరములో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలంటే నీవు దేవుని దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత ఆయన వాక్యము ద్వారా దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యానికి నువ్వు లోబడి ఉండాలా. ఇంకో మాట చెప్తాను, ఏ పాస్టర్ గారు కూడా ఎవరిని ఉద్దేశించి చెప్పవలసిన అవసరత పాస్టర్ గారికి ఉండదండి. పాస్టర్ గారికి దేవుడు చెప్తాడు వాక్యాన్ని. అందుకుంటే ఒక ఆయన అన్నాడు, ఆయన చెప్పింది చెప్పకపోతే ఆయనకు కోపం, ఆయన చెప్పింది మీకు చెబితే మీకు కోపం కదండి. ఈ రెండు కొత్తలు ఎవరు గుచ్చుకుంటాయి? పాస్టర్ గారికే గుచ్చుకుంటాయి. ఆయన చెప్పింది ఉన్నట్టుగా చెబితే మీకు కోపం, ఆయన చెప్పింది అలా చెప్పకుండా ఇంకోలా చెప్పాడు అనుకోండి ఆయన కోపం కదా. సో కాబట్టి ఏ పాస్టర్ గారు కూడా ఎవరిని ఉద్దేశించి చెప్పవలసిన అవసరత లేదు. ఎందుకంటే పాస్టర్ గారు చేసే పని ఏంటంటే మిమ్మలను దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టాలని, ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టాలని, ఆయన ఎదుట మిమ్మలను దేవుని యొక్క ప్రత్యక్షతలో నిలబెట్టాలని ప్రతి సేవకుడు కూడా ప్రయాసపడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకుంటే ఈ యొక్క ఉపవాస కూడికలు పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఈ ఉపవాస కూడికల ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు హెచ్చరించబడాలని, దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు ప్రోత్సహించబడాలని, దేవుని యొక్క వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపరచబడాలని పాస్టర్ గారు ఇలాంటి మీటింగ్స్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆయనకి పని పాట లేక కాదు కదండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే, నీవు దేవునికి ఇష్టరాలుగా ఉండాలి అంటే సర్వశక్తుడైన దేవుని దగ్గరికి నువ్వు రావాలా. దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి అంటే, రెండో మాట కనబడుతుంది చూడండి, ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట ఏం చేసాడటండి? మోకాళ్ళు వేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోకాళ్ళు తగ్గింపునకు సాదృశ్యంగా ఉంటాయి. రెండోదిగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేసి తీరుతాడు. హల్లెలూయా. సో మొట్టమొదటిగా తగ్గింపునకు సాదృశ్యంగా ఉంది మోకాళ్ళు వేయడం అంటే. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నీవు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టగలిగితే, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, నా నామమున మీరు ప్రార్థన చేసి మీరు అడిగితే నేను దాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. ఇర్మియా గ్రంథం 33:3 రాయబడి ఉంది, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నీవు దేవుని దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసి తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఏం చేయాలటండి? ప్రార్థన చెయ్యాలి. ఆయన సన్నిధిలో ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలా. దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలా, దేవుని సన్నిధిలో అడగాలి, దేవుని సన్నిధిలో దేవునితో నీవు సహవాసం కలిగి ఉండాలా. ఈరోజున దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవారు చాలా తక్కువైపోయారండి. ఈ రోజున ప్రార్థన చేసేవారు కావాలి సంఘాలలో. ఎందుకంటే ప్రార్థన పరుల వలన దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు. దేవుని సంఘములో, దేవుని మందిరములో ప్రార్థన చేసేవారు కావాలి. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. బైబిల్ గ్రంథంలో అనేకమైన వారు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసినట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. మనందరికీ తెలిసిన విషయమే. ఎస్తేరు ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలో. ఎందుకు చేసిందండి ఎస్తేరు? ఎందుకు ప్రార్థన చేసింది? గడిగి చెప్పాలా? ఎవరి రక్షణ కొరకు? ఒక దుష్టుడు హామాన్ అనేవాడు 127 దేశాల్లో ఉన్నటువంటి యూదులందరినీ కూడా ఒక్క రోజులోనే చంపాలన్న ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు. చిన్నలేంటి, పెద్దలేంటి, వృద్ధులేంటి, బాలురేంటి, యవనస్తులేంటి, ప్రతి ఒక్కరూ కూడా 127 దేశాల్లో ఉన్నటువంటి ఈ యూదులకు సంబంధించిన వారిని ఒక్కరోజే చంపాలని ఒక శాసనాన్ని పుట్టించుకొస్తే, రాజుగారు శాసనం ఇచ్చారంటే ఆ శాసనము జరిగి తీరాలా.
ప్రియమైన బిడ్డలారా, ఒక రోజులోనే అది ఆ యొక్క రోజు దగ్గరకు వచ్చేస్తుంది. ఈ విషయము మొర్దెకైకి తెలిసింది, ఎస్తేరుకు తెలిసింది. వీళ్ళిద్దరూ చేసిన పని ఏంటంటే వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేయలేదు, వారు బాగుండాలని ప్రార్థన చేయలేదు. కానీ దేవుని బిడ్డలారా, ఇక 127 దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా మరణం అవ్వకుండా వారు తప్పించబడాలని వారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ఏం చేసిందంటే రాజు ఆజ్ఞను మార్చివేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గడికి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన, నీ ప్రార్థన దేశంలో గొప్ప రక్షణ కలుగు చేయాలి. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తుంటే భయంకరమైనటువంటి పరిస్థితులు దేశంలో మనకు కనబడుతున్నాయి. క్రైస్తవులుగా ఉండనివ్వకుండా అనేకమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. దేశంలో భయంకరమైనటువంటి శాసనాలను తీసుకొస్తున్నారండి అధికారులు. దేవుని బిడ్డలుగా ఉన్న మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అధికారులను మార్చగలిగిన దేవుడైన, అధికారుల హృదయాలు మార్చగలిగిన దేవుడు. తిమోతి పత్రికలో రాయబడి ఉంటుంది, ప్రియమైన బిడ్డలారా, మీరు సుఖముగాను సౌఖ్యముగాను ఉండాలి అంటే అధికారుల కొరకు, రాజుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం సుఖముగా ఉండాలి అంటే, మనం భద్రముగా ఉండాలి అంటే, మనకి ఎటువంటి ఆ యొక్క పరిస్థితులు కలగకుండా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? దేశంలో నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారు. దేశంలో దేవునికి దగ్గరకు రానటువంటి వారు, దేశంలో దేవుని యొక్క ప్రజలుగా ముద్రించబడలేటువంటి వారు చెడు వ్యసనాలకు బానిసలై, అనేకమైన వ్యసనాలకు బానిసలై అనేకమైన వారు యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మనం చేయవలసింది ఏంటంటే వారి గురించి మనం ప్రార్థన చేయాలి. ఎవరి గురించి చేయాలండి? సో ఈయన వచ్చాడు, కుష్ఠరోగి, సర్వశక్తుడైనటువంటి దేవుని దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడండి? మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే అక్కడ చూద్దాం ఒకసారి. ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. గట్టిగా చదవాలా, ఈ మాట గట్టిగా చదవాలా, అందరూ చదవాలా. ఎవరికి ఇష్టమైతే, ఎవరికి ఇష్టం అవ్వాలా? సో మనం చేసే ప్రార్థనలో దేవుని చిత్తానికి మన జీవితాలని ప్రభువా నీ చిత్తమైతాను ప్రార్థన అయితే చేస్తాం, కానీ నిర్ణయాలన్నీ కూడా మనమే కదండి. ఆప్షన్స్ అన్నీ కూడా మనం తీసేసుకుండి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇక్కడ అంటున్నాడు దేవునికి ఇష్టం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇష్టపడేటట్టుగా నీ ప్రార్థన ఉండాలి, దేవుడు ఇష్టపడేటట్టుగా నీ ఆత్మీయ జీవితం ఉండాలి అన్నాడు. నీకు ఇష్టమైతే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. రోగంతో వచ్చినాడు కదా, ఏమనాలి? నన్ను బాగు చేసే ప్రభు అనాలా, నన్ను స్వస్థపరిచే ప్రభు అనాలా. అంత భయంకరమైనటువంటి రోగంతో ఉన్న ఆయన ఎవరి చిత్తానికి అప్పగిస్తున్నాడంటే దేవుని చిత్తానికి అప్పగిస్తున్నాడు. ఈ రోజున నీవు దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే, దేవుని చిత్తానికి నీ బిడ్డల జీవితాల్ని నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకుంటే దేవుడు ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఆలోచనలు నా ఆలోచనలు చాలా చిన్నవిగా ఉంటాయి. దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే నీకన్నా గొప్పగా ఆలోచించే దేవుడైనా. అందుకుంటే నేను చెప్పిన మాట ఇర్మియా గ్రంథంలో 33:3 నాకు మొర్రపెట్టుము నేను నీవు గ్రహింపలేని సంగతులు, నీవు ఊహించలేని సంగతులు, నీవు వాటన్నిటిని కూడా అయ్యో నేను చేయగలనా ఇవి అన్నటువంటి వాటిని దేవుడు నీతో చేయించగలడు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడంటే నీవు ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు, ఆయన ఇష్టానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఆయన ఇష్టానికి నువ్వు ఒబే అయినప్పుడు. ఈ కుష్ఠవ్యాధి కలిగిన వాడు నిజంగా ఆలోచన చేస్తే ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇష్టడుగా ఎందుకు అయ్యాడు అని ఆలోచన చేస్తే ఆయన దేవుని దగ్గరకు వచ్చాడు, సర్వశక్తుడైన దేవుని దగ్గరకు వచ్చాడు. మోకాళ్ళు వేసాడు, తగ్గించుకోడు. మోకాళ్ళు వేయడానికి కూడా ఆయనకు అవకాశం ఉండదేమో, ఎందుకంటే కాళ్ళు చేతులు అన్నీ కూడా ఆ యొక్క కుష్టి వ్యాధితో నిండిపోయినాయి. అయినా కానీ ఏం చేశాడంటే ఎంత బలహీనుడైనా దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడమే కాకుండా నీకు ఇష్టమైతే అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నీకిష్టమైతే అని చెప్పి అని చెప్తున్నాడు ఆయన. ఆయనను వేడుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనతో సహవాసం చేసి ఆయనతో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నాడు ఆయన. ఆయనతో సహవాసం చేస్తున్నాడు. ఈరోజున మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం ఎక్కువ? ఈరోజున ఎవరితో సహవాసం చేస్తున్నాం? నిజం చెప్పండి, నేను చెప్తాను. దీంతో సహవాసం చేసే కన్నా టైం మనకి ఎక్కడ కూడా, దేవునితో సహవాసం చేసే టైం చాలా తక్కువ, దీంతో సహవాసం చేసే టైం చాలా ఎక్కువ. నిజమే కదా? అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా. దేవుని పాటలు వింటాకని తీసుకుంటూ ఉంటారు, పాట ఒకటే వింటారు, మిగతా అన్నీ కూడా. దేవునితో సహవాసం చేసే అనుభవం కలిగి ఉండాలి. యోబు గ్రంథంలో రాయబడి ఉంది, నీవు దేవునితో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడితే, ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడితే, ఆయనతో నీవు సంభాషించడానికి ఇష్టపడితే, ఆయన నీ జీవితంలో సమాధానాన్ని కలుగు చేస్తాడు. సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను వేడుకున్నాడు, ఆయనతో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నాడు, ఆయనను ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి యేసుప్రభు వెంటనే అన్నాడు, ఆయన కనికరపడ్డాడటండి. ఏం పడ్డాడు? అంతగా తగ్గించుకుని అంతగా దేవుని దగ్గరికి వచ్చి వేడుకుంటుంటే యేసుప్రభు త్రోసివేసే దేవుడు కాదు ఆయన. ఆయన హక్కును చేర్చుకున్నాడు. ఆయన కనికరపడ్డాడు ఆయన మీద. ఆయన చేసే పనులు దేవునికి చాలా ఇష్టమైనవి. ఆయన చేసే పనులు దేవుడికి చాలా ఇష్టపడ్డాడండి. అందుకుండే ఆయన కనికరపడి ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకిష్టమే నువ్వు బాగుపడాలా, నాకిష్టమే నీవు స్వస్థత పడనలేదైనా, నాకిష్టమే నీవు నీ బాధ నుండి విడుదల పొందుకనలేదు. ఆయన అన్నాడు, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. శుద్ధుడు అంటే తన యొక్క ఒంటి మీద ఉన్నటువంటి రోగాన్ని అంతటిని కూడా దేవుడు ఏం చేశాడండి? బాగు చేశాడు, శుద్ధి చేసేసాడు, కడిగేసేసాడు. ఆయన ఒంటి మీద ఉన్నటువంటి ఆ కుష్టంతా కూడా, భయంకరమైనటువంటి కుష్టంతా కూడా యేసు ప్రభువుల వారు ఏం చేశారంటే శుద్ధి చేసేసాడు. పసిపిల్ల దేహం వలె ఆయన దేహం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మచ్చ లేదు, ఏ డాగు లేదు, ఏమీ లేదు. అన్నీ కూడా ఎలాగైపోయిందంటే పసిపిల్ల దేహం వల్లే ఆ దేహము అయిపోయింది. పాస్టర్ గారు అక్కడ రాయబడలేదు కదండి అని అనొచ్చేమో మీరు కదండి. పసిపిల్ల దేహం వల్లే రాయబడలేదు కదని అనొచ్చు. రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను కుష్టు వ్యాధి కలిగిన వాడు ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ యొక్క నదిలో మునిగితే ఆయన దేహం ఎలాగైపోయిందండి? అక్కడ రాయబడి ఉంది కదా, దేవుడు కార్యాలు చేస్తే కొంచెం కొంచెం చేయడు ఆయన, కొంచెం కొంచెం చేయడు ఆయన. దేవుడు కార్యాలు చేస్తే ఎలా చేస్తాడంటే ఆయన సంపూర్ణంగా నెరవేర్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కొంచెం కొంచెం చేయడు. ఇగో నీలో కొంచెం నేను ఏం పెడతాను, రోగం ఉంచుతాను అని అన్నాడు ఆయన. ఆయన స్వస్థపరిచాడంటే ఆయన పరిపూర్ణంగా స్వస్థపరిచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి ఉదాహరణగా మనం ఆలోచన చేస్తే హిజ్కియాని దేవుడు స్వస్థపరిచాడు. భయంకరమైన రోగంతో ఆయన బాధపడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనను ఏ రీతిగా స్వస్థపరిచాడంటే పరిపూర్ణంగా స్వస్థపరిచాడు. మరణకరమైన రోగముల నుండి ఆయన దేవుడు ఏం చేశాడండి? బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఎలా స్వస్థపరిచాడంటే 3వ రోజునే దేవుని మందిరంకి వెళ్ళి ప్రార్థించేవాడుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప దేవుడు ఆయన. సో ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే, దేవుడు నిన్ను ఇష్టపడాలి అంటే నువ్వేం చేయాలంటే ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి రావాలి. దేవుడు తప్ప నీ రోగము నీ పాపము తీసేసేవారు ఈ లోకములో ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయనే మనల్ని సృష్టించాడు. కాబట్టి ఈ రోజున ఆయన దగ్గర రాకుండా చాలామంది ఎక్కడికి వెళ్తూ ఉంటారండి? ఎక్కడికి వెళ్తూ ఉంటారు? సర్వసృష్టి అయిన దేవుని దగ్గర రాకుండా ఎక్కడికి వెళ్తూ ఉంటారు? నిజంగా ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా.
మన పాస్టర్ గారు మీ గురించి ఎంత ప్రార్థన చేస్తాడో, స్థానిక పాస్టర్ గారు కదా, అవునా కదా, ఉపవాసాలు ఉంటాడు, ప్రార్థన చేస్తాడు, కన్నీరు గారుతూ ఉంటాడు. నీకు బాగోలేదంటే నీ ఇంటి చుట్టారా తిరుగుతాడు. కానీ బాగుపడిన తర్వాత చేసే పనులు ఏంటి? చాలామంది స్థానిక సేవకుడు ప్రార్థన చేసి, స్థానిక సేవకుడు నీ కొరకు ఉపవాసాలు ఉండి, నీ కొరకు కష్టపడి, నీ కొరకు ప్రయాసపడి, నీకు బలహీనతల్లో నీ పరిస్థితుల్లో సేవకుడు అంతగా ప్రయాసపడితే స్వస్థపడిన తర్వాత మనం చేసే కొంతమంది పనులు ఎలాంటివి ఉంటాయంటే ఎవరికి పంపిస్తూ ఉంటారు? ఎవరికి పంపిస్తూ ఉంటారండి? టీవీల్లో కనబడే వారికి ఇష్టపడతారు వాళ్ళని. చాలామంది విశ్వాసులు చేసే పని అదే. స్థానిక సేవకుని పట్టించుకోరు. స్థానిక సేవకుడు అయ్యో నా కొరకు ఇంతగా ప్రార్థన చేశాడు కదా అని ఆయన గురించి ఆలోచన చేయరు. కానీ ఏం చేస్తూ ఉంటారండి? ఏమండి, ఎవరెవరి గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. సో ఈ రోజున చాలామంది కూడా ఆ రీతిగా ఆలోచన చేస్తే అలా ఉన్నారు సంఘస్థులు. తర్వాత దేవుని దగ్గరికి రాకుండా, స్వస్థపరిచే దేవుని దగ్గరికి రాకుండా, బాగు చేసే దేవుని దగ్గర రాకుండా, నీ పాపం నుండి విడిపించే దేవుని దగ్గర రాకుండా ఎక్కడెక్కడికో వెళ్తున్నారండి ఈ రోజున కదండి. పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. అవి చేస్తే పాపం పోదు. కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి, నీ దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, ఆయన నిన్ను సృష్టించిన వాడైనా, నిన్ను కలుగజేసిన వాడు, నీ అవయవాలు కలుగజేసిన వాడైనా ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన దగ్గరకు వచ్చి నువ్వు మోకరించగలిగితే, తగ్గించుకోగలిగితే, ప్రార్థన చేయగలిగితే, ఆయన చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే, ఆయనతో నువ్వు సహవాసం చేయగలిగితే, అని అంటున్నాడు, నాకిష్టమే నువ్వు బాగుపడ్డావు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగనగా. నాకిష్టమే నీవు పాపం నుండి విడుదల కలుగుటం నాకిష్టం అంటున్నాడు ఆయన. నువ్వు శుద్ధుడవ్వడం నాకు ఇష్టం అంటున్నాడు ఆయన. ఈ రోజున ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎవరి దగ్గరికి వస్తున్నావు? దేవుని దగ్గరికి వస్తున్నావు, మంచిదే. దేవుని దగ్గరకు వచ్చి నీవు ఏ రీతిగా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావు? దేవుని దగ్గరికి వస్తున్నాం, అందరూ దేవుని దగ్గరికి వద్దు కదండి. ఆదివారం ప్రార్థన అయితే అందరూ వచ్చేస్తూ ఉంటాం. వస్తున్న మనము ఎలా ఉన్నాము? మనము దేవునికి ఇష్టలుగా ఉన్నామా? దేవునికి ఇష్టలుగా మన యొక్క భక్తి ఉంటుందా? దేవునికి ఇష్టలుగా మన జీవితం ఉంటుందా అని మనం ఆలోచన చేసే వారంగా మనము ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఆయన దగ్గరకు రావాలా, ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు వేయాలా, ప్రార్థన చేయాలా, దేవుని చిత్తానికి మన యొక్క జీవితాల్ని అప్పగించుకోవాలా. నీ చిత్తమే ప్రభువా నా జీవితంలో జరగాలి అని ప్రార్థన చేయాలా కదండి. ఎవరి చిత్తం జరగాలి మన జీవితంలో? ఎవరి చిత్తం జరగాలి? గట్టిగా చెప్పాలా. మన ఆలోచనలు కాదు, మన తలంపులు కాదు, ఆయన చిత్తమే, ఆయన ఆలోచనలే మన జీవితంలో జరగడానికి మనం అవకాశం ఇవ్వగలిగితే ఆయన నీకన్నా గొప్పగా ఆలోచన చేసే దేవుడైనా నీ జీవితాన్ని ఆ రీతిగా తీసుకువెళ్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి రావాలి, ఆయన ఎదుట మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేసిన మనము ఆయన చిత్తానికి మన జీవితాలను అప్పగించుకోవాలి. అప్పగించుకున్న మనం చేయవలసిన పని ఏంటంటే ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి, ఆయనతో ముచ్చటించే అనుభవం కలిగి ఉండాలి. ఆయనతో మాట్లాడే అనుభవాలు చాలా తక్కువైపోతున్నాయండి ఈ రోజుల్లో కదండి. ఆయనతో మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలండి, దేవునితో మాట్లాడే వారంగా ఉండాలి. నేను మాట చెప్తున్నాను, మీరు అందరూ కొంచెం ఇల్లు దగ్గరే కాబట్టి చర్చ్ ఎప్పుడు కూడా తెరిచే ఉంటుంది, అవునా? తాళలేరు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి దేవునితో మాట్లాడండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. నీ సంఘం అభివృద్ధి చెందాలన్నా, నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయాలన్నా, నీ బిడ్డల బ్రతుకుల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయాలన్నా మందిరములోనికి వచ్చి ప్రార్థన చేయండి. ప్రియదైన బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, చేసి తీరతాడు ఆయన. ఎందుకంటే ఆయన నువ్వు ప్రార్థన చేస్తే వినాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన నువ్వు సహవాసం చేస్తే, ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడితే, నీతో సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా బలవంతంగా ఏది కూడా చేసే దేవుడు కాదండి. కాబట్టి నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రియదైన బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే కుష్ఠవ్యాధి కలిగిన వాడు దేవునికి ఇష్టడయ్యాడు. రోగము దేవునికి ఇష్టడుగా ఉండడానికి అడ్డురాలా.
చాలామంది చిన్న చిన్న వాటికి ఏం చేస్తున్నామండి, దేవునికి దూరం అయిపోతున్నాం. అది అడ్డు రాకూడదు, అది అడ్డుబండుగా ఉండకూడదు. దేవునికి ఇష్టడుగా ఉండాలి. సో దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఈ లక్షణాలతో పాటు కలిగి ఉండవలసింది ఏంటంటే, హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం అనేది లేకపోతే దేవునికి ఇష్టలుగా మనం ఉండలేం. కాబట్టి నా మాటలు నేను ముగిస్తాను, ఎందుకంటే వెనకాల దేవుని సేవకులు ఉన్నారు కాబట్టి వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. కాబట్టి నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవునికి ఇష్టలుగా ఉండాలి. కుష్టివాడు దేవునికి ఇష్టడయ్యాడు, తన యొక్క కుష్టిని శుద్ధిపరుచుకున్నాడు. ఈ రోజున దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఆయన దగ్గరికి రావాలి. రోగం నుండి విడుదల పొందాలన్నా ప్రాముఖ్యంగా ప్రియమైన బిడ్డలారా పాపము నుండి విడుదల పొందాలి కదండి. పాపము దేవునికి దూరం చేస్తుంది. పాపం ఏ పాపమైనా, ఈ రోజున కోపం అనే పాపం ఉందేమో నీలో కదండి. కోపపడుడి కానీ, అదేంటది, కోపపడితే పాపం వచ్చేస్తుందా కదండి. ఒకే ఇంట్లో ఉంటారు అత్తగోడల్లో, వాళ్ళిద్దరి మధ్య ఏదో వచ్చేస్తుంది చిన్నదే, ఎడమొఖం పెడమొఖం కింద ఉంటూ ఉంటారు. కానీ ఇద్దరు ఎక్కడికి వస్తారు, నిజాలు చెప్పుకుంది, ఇద్దరు ఎక్కడికి వస్తారు, చర్చిలోకి వచ్చేస్తారు కదా. చర్చిలోకి వచ్చినప్పుడు కూడా ఎలా ఉంటుంది ముఖాలు, ఆ కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కోపము కోపంతో నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థించినా, స్తుతించినా, ఆరాధించినా అది దేవుని నీతిని అందుకుండే కోపాన్ని విడిచిపెట్టమంటున్నాడు ఆయన. చిన్న చిన్నవే, నీలో కోపం ఉందా, ద్వేషం ఉందా, అసూయ ఉందా కదండి. అసూయ, ఒక ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధికి వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు. పరిసేయుడు దేవుని మందిరంలోకి వచ్చి పులిపేట దగ్గరికి వచ్చి 2 చేతులు పైకెత్తేసి ప్రార్థన చేస్తున్నాడు. సుంకర్ ఎక్కడున్నాడు? సో ఈయన ప్రార్థన నాకు చాలా నచ్చిందండి. ఆయన చెప్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు కాబట్టి ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో అది అంతా కూడా చేస్తున్నాడు. ప్రభా, ఇదిగో నేను వారానికి 2 రోజులు ఉపవాసపడుతున్నాను, నాకు వచ్చిన దాంట్లో నేను ఏం చేస్తున్నాను, అన్నిటిలో కూడా చాలా బాగుంది ప్రార్థన. కానీ చివరిలో ఒక మాట అనేసాడు. ఏమన్నాడు? ఆడు గురించి నీకెందుకు కదా, ఆడు గురించి మనకెందుకు. వెంటనే ఆ ప్రార్థన అంతా కూడా ఏమైపోయింది, దేవుడు ఆలకించాడా, దేవుడు విన్నాడా, ఎవరిని గొప్పగా చేశాడు? సొంకర్ని గొప్పగా, పరిచయాన్ని గొప్పగా చేయలేదు దేవుడు. సో కాబట్టి ఏదైనా పాపం అనే కోపం నీలో ఉన్నా, లేకపోతే ద్వేషం అనే పాపం నీలో ఉన్నా, అసూయ అనే పాపం నీలో ఉన్నా, దేవుని బిడ్డగా అది నీకు చెల్లదు. అలాగ దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఏది చేసినా దాన్ని దేవుడు అంగీకరించడు. దేవుడు అంగీకరించడండి. దేవుడు అంగీకరించకుండా నువ్వు ఎన్ని చేత ప్రయోజనం ఏముంది? దేవుడు ఇష్టపడాలి నీ అర్పణ, దేవుడు ఇష్టపడాలి నీ స్తుతియాగము, దేవుడు ఇష్టపడాలి నీ యొక్క ప్రార్థన. ఆయన ఇష్టపడాలంటే నీలో ఉన్న పాపాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలా. పాపము నుండి శుద్ధుడవు కావాలా, పాపము నుండి నువ్వు పవిత్రుడవు కావాలా. ఆ పాపము నుండి విడుదల కలిగి చేసేవారు ఎవరంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకోవాలా. సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందాడని ఉందండి. ఇక్కడ ఏం పొందాడు? కుష్ఠరోగి ఏం పొందాడు? కనికరాను పొందాడు. ఎందుకు కనికరాను పొందాడంటే దేవునికి ఇష్టం లేని అన్నీ కూడా విడిచిపెట్టాడేమో. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, నీవు నేను ఎవరికి ఇష్టలుగా ఉండాలా? భయంకరమైనటువంటి కుష్ఠరోగం కలిగిన వాడే దేవుడికి ఇష్టడయ్యాడు. భయంకరమైనటువంటి రోగం కలిగిన వాడే దేవుడికి ఇష్టడయ్యాడు. ఇష్టడవడానికి కారణం అంటే వచ్చాడు దేవుని దగ్గరికి, మోకరించాడు, ప్రార్థన చేశాడు, దేవుని చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు, ఆయనతో సహవాసం చేసేవాడుగా ఉన్నాడు, ఆయన యందు విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకుంటే దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవుగా. రోగమైన
పాపమైన శుద్ధి చేసే దేవుడు ఆయన దగ్గరకు వచ్చి మన జీవితాలను మనం అప్పగించుకుంటే ఆయనకి ఇష్టలుగా ఉంటాం. ఆయన ఇష్టపడేటట్టుగా మన బ్రతుకులు మనం మార్చుకుందాం, మన ఆత్మీయ జీవితాలను మనం మార్చుకుందాం. దేవుడు ఇష్టపడాలి, ఎందుకంటే ఆయన రాకడ బహు సమీపంగా ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదండి. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. అందుకంటే భయంకరమైన పరిస్థితులు లోకంలో కలుగుతున్నాయి. ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన. వచ్చేటప్పటికి ఆయనకి ఇష్టలుగా మనము ఉండాలి. ఆయన ఇష్టపడేటట్టుగా మన యొక్క ఆత్మీయ జీవితాలు ఉండాలి. ఆయన ఇష్టపడేటట్టుగా మనము శుద్ధులముగా ఉండాలి. ఆయన ఇష్టపడేటట్టుగా మన ఆత్మీయ జీవితాలు ఉండాలి. అలా ఉండడానికి మనము దేవుని దగ్గరకు వద్దాము, మోకరిద్దాము, ఆయనతో సహవాసం చేద్దాం, ఆయన చిత్తానికి మన జీవితాలను అప్పగించుకుందాం, ఆయనతో మాట్లాడదాం, ఆయనతో మాట్లాడే అనుభవం కలిగి ఉందాం. ఆ రీతిగా దేవునికి ఇష్టలుగా ఉందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి మెండుగా దేవుడు దయచేయను గాక. ఆమేన్. మరొకసారి నాకు ఈ సమయం ఇచ్చిన స్థానిక దైవ సేవకులు రవణి గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవుడు మనందరినీ కూడా దేవుడు దీవించును గాక.